ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో అవును. హైలైట్ అవుతుంది. ఆయన ఉమెన్ రైట్స్‌లోకి వెళ్ళి కూడా ఉమెన్ రైట్స్ వాళ్ళకి ఈరోజు ఫిర్యాదు అవ్వడం జరిగింది. ఇంకోటి నాగబాబు గారు వ్యాఖ్యలు చేశారు. అవును. ఎవరి ఇష్టం వాళ్ళది, అమ్మాయిల ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉండే స్వేచ్ఛ వాళ్ళకుంది. హ్మ్. నీకేం అవసరం అన్నట్టుగా చెప్పు తీసుకొని కొడతా అనే విధంగా కూడా మాట్లాడారు. మగజాతిని చెప్పు తీసుకొని కొడతారు. అవునా? అంతేనా? అది. అయితే ఇప్పుడు నిన్నటిదాకా ఆయన రాలేదు బయటికి. ఈరోజు వచ్చారంటే మీరు అక్కడే అర్థం చేసుకోవచ్చు. ఆమె ఏమంటుంది, ఆయన మీద ఏడవడం కాదు, సారీ చెప్పాను, ఇంతటితో వదిలేయండి అని కూడా చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు వదిలేయచ్చు కదా. మరి ఎందుకు ఇదంతా 5 రోజుల నుంచి ఊరికే తీగలా అయితే డొంక కదిలినట్టు ఇదంతా ఎందుకు బయట లాగుతున్నారు? ఆయన ఏం తప్పు చేశాడు ఆయన? తప్పు ఒప్పుకున్నాడు. నేను సారీ చెప్పాను అని కూడా చెప్పాడు. అయితే ఈ చిన్న అక్కడేం లేదు కదా. తర్వాత ఆయన అమ్మవార్లతో కొలిచాడు, ఆది పరాశక్తి అని ఆడది ఇలా అని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడ జరిగిన ఇష్యూ లిల్లుమాల్లో ఏమైతే జరిగిందో దానివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి, మంచి కొంచెం బట్టలు వేసుకోండి అనే కదా చెప్పాడు. అవునండి. మరి హీరోలంతా దీని గురించి మాట్లాడకంటే చిన్నపిల్లల్ని ఎన్నో చేసి వదిలేస్తున్నారు. ఆ చిన్నపిల్లల గురించి వెళ్ళినప్పుడు మరి ఉమెన్ రైట్స్ వాళ్ళు ఎందుకు రావట్లేరు? ఈ హీరోయిన్లు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు వస్తారయ్యా? వాళ్ళు ఆడపిల్లల్ని రేప్ చేసి చంపినప్పుడు, చిన్న పిల్లల మీద అఘాయిత్యం చేసినప్పుడు వీళ్ళు ఎవ్వరు రారు. ఎందుకంటే వాళ్ళకేం జరగలేదు కదా, వాళ్ళ కొంపల్లో ఏం జరగల. వాళ్ళ పిల్లలైతే మొత్తం మెగా ఫ్యామిలీ వస్తుంది, అందరూ వస్తారు. ఎవరెవరైతే ఉన్నారో సినీ ఫీల్డ్ వాళ్ళందరూ ఒక్కొక్కరికి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు వస్తారు. మనం అంటే పేదవాళ్ళ పిల్లకి ఏం జరిగినా వాళ్ళు రారు. ఎందుకు వస్తారు? ఈమె పెద్ద సెలబ్రిటీ, ఏదో ఫోన్ చేసి నాగబాబు గారు అని ఒక చెవులో అలా ఊది ఉంటుంది, ఇలా వచ్చేసి ఏదో వాగుతున్నాడు అంతే. ఇప్పుడు సపోర్ట్ తీసుకుంటుంది కదా, అందరు సపోర్ట్ తీసుకుంటుంది కదా. ఆయన ఏమన్నా మర్డర్ చేశాడా? ఏమైనా రేప్ చేశాడా? దొంగతనం చేశాడా? సరే, మీరు ఇంత చిన్న చిన్న బట్టలు వేసుకోండి అని చెప్పాడా? లేదు కదా. బట్టలు నిండుగా వేసుకోండి అనే కదా చెప్పింది. అమ్మవారితో దేవతను కొలిచింది అంటే ఇట్లా కొలిస్తే రివెంజ్ ఇలా ఉంటుంది అనమాట. అంటే మనం ఏం చెప్పుకోవాలి ఇప్పుడు? అమ్మ తల్లి, అందరూ చీరలు మానేయండి, లంగా ఓణీలు మానేయండి. ఈ అనసూయ గారు ఏమేమైతే డ్రెస్సులు వేసుకుంటున్నారో బీచుల్లో అక్కడ ఇక్కడ తిరిగి అలాంటి డ్రెస్సులు కొనుక్కొని మీరందరూ రోడ్ల మీద తిరగండి అని చెప్పాలి. అంతేగా ఇప్పుడు ఆమె చెప్పేది అదే. మరి స్త్రీలని ఇంకా చాలా మందిని రెచ్చగొడుతుంది. ఇంకా రేపు ఎంతమందిని రెచ్చగొడుతుందో తెలియదు. ఈరోజు టాపిక్ నాగబాబుది వచ్చిందంటే రేపు ఇంకెవరిది వస్తుందో. ఇంకా ప్రకాష్ రాజు తీసుకుంటే మహానుభావుడు పెళ్లి చేసుకోవడము అది బాగుంది. అవి బాగున్నాయి. పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకోవడం, భార్యలను వదిలేయడము, భార్యల్ని చంపేయడము, అవి నీతులు. వాళ్ళు శ్రీరామచంద్రులు అయ్యా. ఈమె సతీ సావిత్రి, అనసూయ అని పేరుకు తగ్గట్టునే బట్టలు కూడా బాగానే వేస్తుంది ఈమె. అది కానీ వాళ్ళు శ్రీరామచంద్రులు ఏం చేస్తారు? ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి కదా. మరి అది ఇంకా ఏంటంటే ఇంకా రేపు మీరు ఒక సామాన్య జనులుగా ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? అంటే మీకు ఏ విధంగా కోపం వస్తుందా, లేకుంటే పర్లేదు నాకేంటి అన్నట్టు ఏమైనా ఫీల్ అవుతున్నారా? చిచ్చి, నాకేంటి అని ఫీల్ అయ్యేటట్టయితే 4 రోజుల నుంచి నా గొంతు పొయ్యేలాగా నేను అరవను. ఇక్కడ నాకు అవసరం కూడా లేదు, నేను పక్కన కూర్చుంటాను. నాకెందుకు ఈ గొడవ అని. ఎందుకంటే ఆయన పోల్చిన మహిళల్ని అమ్మవారితో పోల్చారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అమ్మవారితో పోల్చారు కాబట్టే నేను మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ ఇష్యూ జరిగింది కాబట్టి ఈయన జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. మరి నిధి అగర్వాల్ వాళ్ళు వచ్చి బాడీగార్డ్స్ వచ్చి తొక్కకుండా ఉంటే ఊడిపోయేది కదా, పరువు ఎవరిది పోయేది? సోషల్ మీడియాలో చూడండి, కింద మిడ్డీ ఊడిపోయింది, అది తొక్కాడు ఇది తొక్కాడు అని చెప్పేసి అదొక టాపిక్. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడాడు అంటున్నా నేను. తప్పు లేనే లేదు. ఒక్క పదానికి ఆయన కొంచెం నోరు జారారు. క్షమాపణ కూడా చెప్పాడు. ఆ క్షమాపణ కూడా వాళ్ళకి నచ్చలేదంట. ఏంటంటే తాగి చెప్పాడు, తూగుతూ చెప్పాడు, నిద్రలో నుంచి వచ్చి చెప్పాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మంచి చెప్తే కూడా జనాలు ఎందుకు తీసుకోవట్లేదు? అంటే మంచిని పట్టించుకోరా? ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మీరు అన్నట్టుగా మిడ్డీలు ఊడిపోతే తర్వాత సోషల్ మీడియా అంతా మీ మీద ఎగబడుతుంది అని చెప్పేసి అన్నాడు. కానీ ఎందుకు అది పట్టించుకోకుండా, నేను చెప్పిన మంచిని తీసుకోకుండా చెడుని పట్టుకొని వేలాడడం ఎంతవరకు కరెక్ట్? దాని మీద మీరేమంటారు? అసలు అది కరెక్టే కాదు. ఆయన ఏంటంటే ఒక ఆడపిల్ల పరువు ఎక్కడ పోకూడదు, జాగ్రత్తగా ఉండాలమ్మా, కొంచెం చూసి డ్రెస్ వేసుకోండి. సౌందర్య గారి పేరు తీశారు, రష్మిక గారి పేరు తీశారు. ఎంత చీరకట్టులు ఎంత మంచిగా వస్తారు వాళ్ళు ఏ ఫంక్షన్కైనా అని వాళ్ళ గురించి చెప్పారు. చెప్పినప్పుడు ఆయన తప్పేం మాట్లాడలేదు కదా. ఆ డ్రెస్ అంత నీచంగా వేసింది, అక్కడ మామూలుగా వేయలే ఆమె డ్రెస్సు, అంత దారుణంగా ఉంది. ఇప్పుడు సపోజ్ నేను వెళ్తూ ఎవరైనా తొక్కారనుకోండి, ఎట్లుంటుంది? అలాంటి డ్రెస్సులు వేసుకొని వెళ్ళేటప్పుడు
నడి రోడ్డు మీద 100 మంది ఉంటారు. ఆ 100 మంది చూసి ఫోటోలు తీస్తారు, వీడియోలు తీస్తారు, సోషల్ మీడియాలో పెడతారు. అది జరగకుండా ఉండకుండా ఇలా వేసుకోండి అని చెప్పడం తప్ప? లేదు, తప్పు కాదు. ఇంకొకటి ఏంటి, ఆయన చెప్పిన విషయము, మీరు మీ సినిమాలలో ఎలాగైనా యాక్టింగ్ చేయండి కానీ బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా రమ్మన్నాడు. అవును, ఆ మాట అనడం. సినిమాలో అంటే అది కాస్ట్యూమ్స్, అది సినిమా, చుట్టుపక్కల అందరూ తెలిసిన వాళ్ళు. కాకపోతే బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా వేసుకోవాలి, అది తప్పు కాదు. సినిమా అనేది కాస్ట్యూమ్స్ అనేది వాళ్ళు ఇస్తారు, అది వాళ్ళ ఇష్టం, ఏమన్నా ఏడవనివ్వండి. కానీ బయట మాత్రము ఎట్లుండాలంటే, ఒక స్త్రీని మనము మగవాళ్ళు పాపం ఆయన స్త్రీని ఎంత గౌరవించి దేవత ఆదిపరాశక్తి అన్నాడో, అదొక్కటి మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో, నిజంగా ఫీల్ అవుతున్నాం, గర్వంగా ఫీల్ అవుతున్నాం. బట్టల సైజులు కూడా తగ్గుతున్నాయి. ఏముంది, ఆమె వేసుకుంటుంది, పోతుంది, ఆమె చీర కడుతుంది, కానీ చూపించేది వెనక పాటు మొత్తం చూపిస్తుంది. అది అనసూయ చేసే వీడియోస్ ఎట్లుంటాయి తెలుసా, చాలా చండాలంగా ఉంటాయి. ఆమె వీడియోస్ గురించి చెప్పుకోమని చెప్పండి. వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ చేయడానికి శివాజీ గారు ఏం మర్డర్ చేయలేదు, రేప్ చేయలేదు, ఎవరిని చంపలేదు, దొంగతనం చేయలేదమ్మా. క్షమాపణ కూడా చెప్పాడు. కానీ పద్ధతిగా ఉండమని చెప్పడం కూడా తప్ప? మనం అమ్మవారి టెంపుల్కి వెళ్తాం, ఎందుకు మొక్కుతాము? అమ్మవారు కాబట్టి. ఆ అమ్మవారితోనే ఆడవాళ్ళని కొలిచాడు. అలా అది అర్థం చేసుకొని మాట్లాడమని చెప్పండి. ఆ చిన్మయ్య అనేది ఆమెని, ఈమెని వాళ్ళకి చాలు, ఒక 1/2 మీటర్ బట్ట ఉంటే చాలు, అన్నీ వచ్చేస్తాయి ఒంటి మీద. అయితే ముందే ఈవెంట్స్ కి వస్తున్నప్పుడు వాళ్ళే చెప్తారంట, మాకు ఇలాంటి బట్టలు వేసుకొని రండి, అట్లయితేనే మా షోకి రావాలి, మా ఈవెంట్ కి రావాలి అని. మరి అలాంటి ఈవెంట్లకు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? డబ్బుల కోసమే కదా. డబ్బుల కోసమే, వీళ్ళు డబ్బుల కోసమే దిగజారి ఎంత చిన్న బట్టలైనా వేస్తారు. ఇంకా ₹1 కోటి 3 కోట్లు ఇస్తాము, మాకు బట్టలు లేకుండా రమ్మని నా గాడి పోతారయ్యా, పోతారు. 3 కోట్లు ఇస్తాము, మీరు ఆ కొంచెం బట్ట 1/2 మీటర్ బట్ట కూడా తీసేసి రండి, నేను 3 కోట్లు ఇస్తానంటే దానికి కూడా పోతారు, దానికి కూడా పోతారు అంటున్నా నేను. దిగజారుతున్న వాళ్ళైతే దిగజారకండి, మంచిగా రండి, నా అక్క చెల్లెళ్ళంతా మీరు అని చెప్పిన శివాజీని ఈ రోజు హ్యూమన్ రైట్స్ లో వాళ్ళ ముందు కూర్చోబెట్టి తన ఒక పిక్చర్ చూసినట్లయితే ఎంత దిగాలుగా కూర్చున్నాడు అంటే, నేను చేసిన తప్పేముంది అన్నట్టుగా తన కళ్ళలో తెలిసిపోతుంది. ఈ విషయాన్ని ఎందుకు ఈ సినీ ఫీల్డ్ వాళ్ళు ఆయనని సపోర్ట్ చేయొచ్చు కదా, ఆయన చెప్పింది మంచి అని సపోర్ట్ చేయకుండా ఎందుకు ఇట్లా మన పబ్లిక్ అంతా మొత్తుకుంటున్నాం, చాలా మంది సపోర్ట్ ఉన్నాం, కానీ ఆయనని మాత్రం ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు? ఇప్పుడు పోలీసు హ్యూమన్ రైట్స్ అక్కడ పోనివ్వండి, ఏం టెన్షన్ లేదు, ప్రతి ఒక్కరు సపోర్ట్ గానే మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్క ఆడపిల్ల సపోర్ట్ గానే మాట్లాడుతున్నారు. ఎవరెవరు ఆయన గురించి మాట్లాడుతున్నారు అసలు? చాలా తక్కువ మంది, కానీ 99% ఆయనకు సపోర్ట్ గానే మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఫేస్ కూడా మేము చూసాము, చాలా ఎట్లా ఉందంటే అట్లా ఉంది. తప్పు చేసిన ఆయన తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉండమని చెప్పండి. నేను తప్పు తలదించుకోవాల్సిన అవసరం లేదు. శివాజీ గారు, మీరు శివాజీ గారు ఆయనతో నేను మొన్న మోగులి సినిమాలో ఏఎంబి మాల్లో నా పక్కనే కూర్చున్నారు, ఫోటో చూపిస్తాను. శివాజీ గారు నా పక్కనే కూర్చున్నారు. సుమా కొడుకు సినిమా మేము ఫ్రీ ఈవెంట్కి వెళ్ళాము, నా పక్కనే కూర్చొని మాట్లాడారు ఆయన. ఫోటో కూడా నా దగ్గర ఉంది, మీకు చూపిస్తాను అందరికీ. ఎంత మంచిగా మాట్లాడారంటే, ఆ కోర్టు మూవీలో కూడా అన్న మీరు బాగా చేశారు, మాకు బాగా నచ్చింది అని చెప్పేసి అట్లా మాట్లాడుకుంటూ నా పక్కనే మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అంత మంచి మనిషిని ఈరోజు తప్పుడు మనిషిలాగా చూస్తున్నారు, ఒక దొంగలాగా ముద్రిస్తున్నారు, ఏం తప్పు చేశాడని. అందుకని మీరు చూడండి, ప్రతి మహిళ మీ వైపు సపోర్ట్ ఉంది, కానీ మీరు సారీ చెప్పారు ఆ విషయానికి. ఎందుకంటే మీరు ఆ లుల్లుమాల ఇన్సిడెంట్ మీరు మైండ్లో పెట్టుకొని మీరు మాట్లాడారు, అదేం తప్పు కాదు, మేమంతా సపోర్ట్గా నిలబడ్డాము. వాళ్ళు ఎంతవరకు పోతారో పోనివ్వండి, వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకుంటున్నారు. రేపు పొద్దున ఈరోజు అనసూయ అట్లా మాట్లాడుతుంది. మీరు ఒకవేళ అనసూయకి వార్నింగ్ ఇవ్వాలంటే ఏ విధంగా ఇస్తారు? నీ ముందు అనసూయ ఉంది, ఏ విధంగా మాట్లాడాలి? నా ముందు అనసూయ ఉంది, వార్నింగ్ ఇవ్వాలి. మీరే అనసూయ అనుకుంటా, అనుకోనా? చూడమ్మా తల్లి, నువ్వేసుకున్న బట్టలు, నువ్వేసుకున్న చండాల పనులు, నువ్వు తెర వెనుకే మహా అనసూయలాగా మాట్లాడుతున్నావు. తెర వెనుక నీ భాగవతం, నీ జాతకం చెప్పాలంటే బోల్డ్ అన్ని ఉన్నాయి. నీ సినిమా వాళ్ళ సపోర్ట్ తీసుకొని మాట్లాడడం కాదమ్మా. తమరు బట్టలు ఉన్నాయి కదా, ఒక 1/2 మీటరో 1 మీటరో చాలు నీ వంటికి, అవి వేసుకొని తిరుగుతున్నావు కదా, దాని గురించి మాట్లాడు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, ఇదే చేస్తానంటే రేపొద్దున మంచి ఇప్పుడు ఒక మాట మాట్లాడిందంట నిన్న, ఏమని? నా ఒళ్ళు నా ఇష్టం అని. సరే, నువ్వు నీ ఒళ్ళు నీ ఇష్టం ఉంటే నువ్వు ఇప్పుకొని తిరుగు, నిన్నెవడు అడుగుతాడు, అది చెప్తున్నా నేను. చాలా ఇంకా కావాలా? పాట పాడుతున్నటువంటి చిన్మయి ఉంది, పాటలు పాడుకోకుండా వీటి మీద ఎందుకు స్పందిస్తుంది? ఆవిడకి ఏం చెప్తాను? ఆమెకి ఏం చెప్తానంటే, మహాతల్లి నువ్వు పాటలు ఒక సింగర్ లాగా పాటలు పాడుకో, అవునా? నువ్వు ఆలోచించి అక్కడ పోల్చింది మొత్తం బూతులేం మాట్లాడలేదు ఆయన. శివాజీ గారు మొత్తం బూతులేం మాట్లాడలేదు తల్లి.
ఒక్క మాటే మాట్లాడారు. అంతకంటే ముందు స్త్రీలని గౌరవించారు, అమ్మవారు అన్నారు, స్త్రీ శక్తి అన్నారు. అన్నిట్లో పోల్చిన తర్వాతనే మేము ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది. అన్నా మీ పేరేనా? నా పేరు రాజు అన్న. అన్నా చూసుకుంటే శివాజీ గారు ఆడవాళ్ళ మీద ఒక కామెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళ దుస్తులు మంచిగా వేసుకోవాలి పబ్లిక్ ఈవెంట్ లో వస్తున్నప్పుడు. సో దీని మీద అనసూయ భారీగా రియాక్ట్ అయింది. సో మా దుస్తులు మా ఇష్టం, మా బాడీ మా ఇష్టం అని. సో దీని మీద మీ అభిప్రాయం? అన్న, లేడీస్కు ఆల్రెడీ మన సొసైటీలో విలువ ఉంది. ఆ విలువ వాళ్ళు వేసుకునే బట్టలు బట్టే సగం మన జెంట్స్ ఇస్తున్నాం. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఏమన్నా వేసుకోవాల్సి ఉంటే ఇంట్లో చేసుకోవాలన్న. బయట ప్రపంచానికి అవపడే విధంగా, ప్రపంచానికి రెచ్చగొట్టే విధంగా కాదు. ఎందుకు జనాన్ని ఇప్పుడు యూత్ అందరూ ఒకలాగా ఉండరు. కొంతమంది పిల్లలు వాళ్ళ డ్రెస్నేషన్ బట్టి కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అది అలా వేసుకుంది అమ్మ అనేలాగకుండా దీని అమ్మ అనేలా చేస్తారు వాళ్ళు డ్రెస్ కోడ్ వేసుకొని చాలామంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆమె అనే కాదు చాలామంది శివాజీ అన్నది 100% కరెక్టే. ఆమెను ఒక ఉద్దేశం చెప్పలేదు, ఎవరిని మహిళలు అనలేదు. ఆమెను ఒక ప్రకృతితో పోల్చిండ్రు. మహిళ అంటే ప్రకృతి అంటే అసలు మనకు ఒక ప్రకృతి ప్రపంచం వెన్న తెచ్చిన విలువ ఉంది కాబట్టి ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆమె ఎందుకు అంత ఫీల్ అవుతుంది? ఏ షోలో అయినా ఆమె ఒకటే విపరీతంగా డ్రెస్ వేసుకోవడం అది కరెక్ట్ కాదు కదా. శివాజీని ఆమె జైలు అది కేసు అది అంటుంది. ఆమె ఒక్క ఆమె ఉందా? ఇప్పుడు చాలామంది ఉన్నారు, చాలా విలేకర్స్ వాళ్ళు కూడా లైవ్లో మాట్లాడుతారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా. ఈమె ఎందుకు ఆ విధంగా అంతగానో ఎగిసి పడుతుంది? అంత అవసరం లేదు కదా. లేడీ అనేది ఏంటంటే మా బాడీ మా ఇష్టం, మగవాళ్ళ చూపులు మార్చుకోవాలి అంటుంది. ఇంట్లో ఉంచుకోవాలి. మొగలు చూపు మేము ఏం చూస్తలేము. ఆమె చూపిస్తా చూసుకుని తప్ప ఇట్లా కళ్ళు మూసుకొని రోడ్డు మీదకి వెళ్తే పోయి ఎక్కడ పడతాము? చెప్పాలి. ఆమె అనేది బరాబర్ చూపు మార్చుకోవాలనుకున్నాము. మాకు కూడా ఉన్నారు, మాకు లేడీస్ ఉన్నారు, మాకు మదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. కానీ ఆమె అలాగా అసలు అతని ఉద్దేశం లేదు. అదే సినిమాలో రామ్ చరణ్ పాట ఉంది, సమాన్లు అన్నదానికి అంత విసుగుపడుతుంది. సమానాన్ని పాట మీద వచ్చింది, వాళ్ళ మీద కోర్టులో కేసు వేయలేదు. అతను అనేసరికనే సమాన్లు అనేసరికి ఈమె గుర్తుకొస్తున్నాయి. అంటే ఇన్ని రోజులు ఆమెకు సమాన్లు అనే విషయం ఇతనంటేనే తెలిసింది, ఆమెకు సమానం లేవా ఇన్ని రోజులు? మరి ఏమనాలి ఇప్పుడు? ఆమె శివాజీ అనే కూడా కరెక్టే అన్న. కాకపోతే ఈ లేడీ ఈమె అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే రెస్పెక్ట్గా ఆమెకు గౌరవిస్తున్నాం. మహిళలు అంటే మాకు చాలా విలువ. మహిళలు అంటే ప్రతి ఒక్కరికి విలువ ఉంది, కానీ ఆమె దాన్ని కాపాడుకొని డ్రెస్ కోడ్ మీద విలువ ఉండాలని ఒక చిన్న విన్నపం. మహిళా కమిషన్ ఈ రోజు పిలిచి విచారణ చేసింది. అంత తప్పు చేశారు ఆయన? అన్న చేయలే అన్న, కాదన్న. తప్పు చేసినట్టు మీకు కూడా అనిపిస్తుంది కదన్న. మనము ఆడవాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కోర్టు మహిళలకే సపోర్ట్ చేస్తే అన్ని విధాలుగా మహిళ సపోర్ట్. మొగోడు ఏమైపోవాలన్నా? ఇప్పుడు అనరాని మాటలు ఏమన్నాడు అన్న? మొగోడు న్యాయం లేదా? మొగోడు ఉత్తదేనా అన్న? ఏంటంటే నాకు తెలిసి అయితే శివాజీ రోకే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. 100% కోర్టుకు పిలవాలి వాళ్ళు. ఎందుకంటే మహిళలు తలుచుకుంటే శక్తి కదా అన్న, మహిళా శక్తి ఏమని చేస్తుందని కాన్సెప్ట్ తోటే కోర్టు కూడా ఏమో అట్లా పిలవాలనే పిలిచిందని నేను అనుకుంటున్నా. శివాజీ రాజు సంతోషంగా బయటకు వస్తాడు. శివాజీ ఆయన చెప్పింది కూడా మీరు సినిమాల్లో ఏమైనా చేసుకోండి, కానీ ఈవెంట్లకు వచ్చినప్పుడన్నా కొంచెం పబ్లిక్ ఈవెంట్లకు వచ్చారు కాబట్టి కొంచెం మంచి దుస్తులు వేసుకోండి, సామాన్లు చూపించాల్సిన అవసరం ఏంటి అన్నట్టు. అవునన్న, 100%. సినిమాలో ఏ విధంగా ఉన్నా చూస్తారన్న, టీవీలో చూస్తారు, పోయి దాంట్లో చూస్తారు, సినిమాలో చూస్తారు. బయట పబ్లిక్లో ముందు కూడా కొంచెం ఫ్రీగా అట్లా రాకుండా మంచిగా ఒక మొత్తం తన శరీరం అవపడకుండా కొంచెం నీట్గా మామూలుగా వచ్చే విధంగా వస్తే బాగుంటుంది కదా అన్న. అవునమ్మా, పర్సనలే అమ్మా. ఇంట్లో ఉన్నప్పుడు పర్సనల్ కదమ్మా, బయట ఏంది పర్సనల్ అంటే ఓకే. ఇప్పుడు వచ్చే విధంగానే రావాలి. మరి అంత మనం మాట్లాడితే తెలుగు భాష మాట్లాడితే నన్ను కూడా తీసుకుపోయి వాళ్ళు అంటారు, అక్కడ వాళ్ళు ఇచ్చారు పార్క్ ఆడ కృష్ణ పార్క్ ముందుగా రాదాట, ఈయన కూడా తీసుకుపోయి కేసేస్తే నేను ఆగమైపోతాను. అట్లా నీ మాట్లాడు కదా, అది కరెక్ట్ కాదు కదా. అనుసే ఒకరనే కాదు, చాలా మంది ఉన్నారు లేడీస్, ఎవరు అలా లేరు. చాలా మంది హీరోయిన్ సౌందర్యం ఉంది, భూమిక ఉంది, హీరోయిన్ భూమిక ఉంది, సాయిపల్ల ఉంది. వాళ్ళు ఎప్పుడు హీరోయిన్ రోజా, మీనా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏ రోజు ఇంత వైరల్గా బయట అట్లా డ్రెస్ కోడ్ వేయడం వైరల్గా ఎవ్వరు కాలేదు. ఇప్పుడు రేపులో మర్డర్లో జరగని టైంలో రియాక్ట్ అవ్వని మహిళా కమిషన్ చిన్న దానికి ఎందుకు రియాక్ట్ అయింది అన్నగా? అది చెప్పలేమ్మా. మా వ్యవస్థ అన్న పబ్లిక్ జనరేషన్ వాళ్ళ డ్రెస్ కోడ్ని బట్టి ప్రిపేర్ అయ్యి తెలియదని అంత మత్తులో మునిగిపోతుర్రు, వాళ్ళు రెచ్చగొడుతుర్రు. మేడం సజెషన్ అంటే ఓకే మేడం, లేడీస్కు చెప్పాల్సిన అవసరం లేదు మేడం. వాళ్ళు ఏది కావాలని డ్రెస్ కోడ్ వేస్తున్నారు మేడం. నిజం చెప్పండి, వాళ్ళని మించింది మన ఇప్పుడు వాళ్ళకి తెలుసు మేడం ఏ డ్రెస్ వేసుకోవాలో. కానీ కాకపోతే ఇంత విపరీతంగా వేసుకొని విచ్చలవిడిగా తిరిగి
మొగలను పిచ్చోళ్ళు చేసే మాత్రం వాళ్ళ మనసు అక్కట్టు చేసుకోవాలని చూస్తారు కానీ ఎన్ని రోజులు అక్కట్టు చేసుకుని లాస్ట్కి వాళ్ళే ఆగమైపోతారు మేడం. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.